బీజేపీ కార్యకర్తల కష్టంతో తమ గెలుపు ఖాయమవుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. ప్రధాని మోదీ కేంద్రంలో చేస్తున్న మంచి పనుల కారణంగా తమ పట్టభద్రులు అంతా కూడా తనకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఒక ప్రశ్నించే గొంతుక అవసరమని, ఆ ప్రశ్నించే గొంతుకగా తనకు అవకాశం ఇవ్వాలని అంజిరెడ్డి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ పట్టణంలో ఈ రోజు జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు పలువురు బీజేపీ నేతలు అంజిరెడ్డికి మద్దతుగా హాజరయ్యారు. కూడా లేచి నిలబడాలి, వందే మాత్రం ఉంటుంది. అందరూ కూడా లేచి నిలబడాల్సిందిగా కోరుతుంది. మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయాలి. ఇప్పటి వరకు ఇద్దరు ఎమ్మెల్యేలు అన్ని చెప్పడం జరిగింది. ఒకటి కంకణం కట్టుకొని మనకు ముందుకు పోవాలి. నేను గత 25 years నుండి ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నా సేవను గుర్తించి పార్టీ ఇచ్చినందుకు అందరు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ దగ్గర ఇప్పుడు అమిత్ షా గారు ఒకటి చెప్పారు, మీరు బయట ఎంత కొట్లాటైనా మీ బూత్ గెలవాలి. అందుకోసానికే ఇప్పుడు 25 ప్రభార్ అయినా 50 ప్రభార్ అయినా 60% మీరు 50 ప్రభారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 ఓట్ల ప్రభారి ఎవరైతే ఉన్నారో 15 ఓట్లు తీసుకురావాలని ఒక్కసారి మీరు కంకణం కట్టుకొని మీరు చేస్తే ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అన్న ఢిల్లీలో కూర్చున్నా కానీ కరీంనగర్ కు మీకు ఎమ్మెల్యే ఈక్వల్ టు ఎమ్మెల్యే నేను మీ ఎమ్మడి ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ మీకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు చేస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఇద్దరు ఎమ్మెల్యేలు అన్ని చెప్పడం జరిగింది. ఒకటి కంకణం కట్టుకొని మనకు ముందుకు పోవాలి. నేను గత 25 years నుండి ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నా సేవను గుర్తించి పార్టీ ఇచ్చినందుకు అందరు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ దగ్గర ఇప్పుడు అమిత్ షా గారు ఒకటి చెప్పారు,